భగవంతుణ్ణి కొలవడం అంటే పూజ చేయడం కాదు, ధ్యానం చేయడం. నాకు ఇష్టలు జ్ఞానులే అని భగవద్గీత ద్వారా మనకి తెలియపరిచేశాడు. కానీ అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి అర్థం కాలేదు. జ్ఞానవంతులం అయ్యాక మనకు అర్థమైంది. అలాగే ఆ శ్లోకం ఎవరికైతే అర్థం కాలేదో, మరి ఎన్ని గీతా యజ్ఞాలు చేసినా నాకు జ్ఞానులే ఇష్టలు అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టేనండి. ఆ ఒక్క శ్లోకం నన్ను చాలా మార్చింది. భగవంతుడికి ఇష్టం అవ్వాలి అంటే ధ్యానం చేసే తీరాలి. అందుకే ఏ ఒక్కరోజు ధ్యానం చెయ్యకపోయినా నేను ఈరోజు భగవంతుడికి ఇష్టమైన పని చెయ్యలేదు అని నా అంతరాత్మ కన్నీళ్లు పెట్టుకుంటది. నీ శరీరం కోసం చాలా చేసుకుంటున్నావు, మరి ఆత్మని ఎందుకు అలా విస్మరిస్తున్నావు? అందరికీ ఆత్మే భగవంతుడు అని చెప్పినప్పుడు, ఇప్పుడు మనం పూజలు చేసినప్పుడు రోజు పూజ చేసి దేవుడి ముందు ప్రసాదం పెట్టేవాళ్ళం. అంటే దేవుడికి ఏదో మనం పెట్టేసినట్టుగా ఆ భావన ఉండేది. మరి ఇప్పుడు భగవంతుడికి మనం చేసే పనుల్లో అత్యంతంగా నచ్చేది సాధనే. మరి ఆ సాధన మానేసి మనం కాలక్షేపం చేస్తే మరి మనం ఇంకా జ్ఞానవంతులం కాదు. ఒక్కరోజు కూడా కనీసం ఒక్క 10 నిమిషాలు పావు గంటైనా ధ్యానం చేయకుండా మనకు అటు ఇటు వెళ్ళకూడదు. భగవంతుడి మీద మనకు భక్తి శ్రద్ధ ఉంటే ధ్యానమే ముందు చెయ్యాలి. ఆయన మనకి ఎంత ఇష్టం ఉన్నా అనుకోవడం కాదు, ఆయనకి నచ్చిన పని, మనకు తెలుసున్న పని ధ్యానం చేయడమే. ధ్యానులే ఆయనకి ఇష్టలు అన్నప్పుడు మనం ఆ పని తప్పనిసరిగా లెగుస్తూనే ధ్యానం, పడుకున్నప్పుడు ధ్యానం. అప్పుడు తృప్తిగా నిద్రపోతాం. అమ్మయ్య, ఈరోజు నేను భగవంతుడికి నచ్చిన పని చేశాను అని తృప్తిలోన ఉంటుంది. అదే ఆత్మ తృప్తి. తృప్తికరమైన జీవితం జీవిస్తేనే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. సత్యం తెలుసున్నా సత్యంలో జీవించలేకపోతే అసంతృప్తికరమైన జీవితం ఏముంటుందండి? అందుకే చెప్పారు మనస వాచా కర్మణ. గురువు చెప్పాడు ఆత్మే భగవంతుడని. సర్వత్రా ఉన్నది ఆత్మే, సాధన చేస్తేనే తెలుస్తుందని. అందుకే మనసులో నిత్యం ఏ ఆలోచన ఉండాలి మనకి? భగవంతుడికి నచ్చిన పని చెయ్యకుండా మనం ఒక్కరోజు కూడా ఉండకూడదు. అది మన ఆలోచన. మన ప్రవర్తన ఏంటి? ఒక్కరోజు కూడా ధ్యానం చెయ్యకుండా ఉండకూడదు. మన మాట ఏంటి? భగవంతుడికి నిత్యము మనం చేసే పూజ పుష్పాలతో కాదు, మన సాధనతో పూజ చెయ్యాలి అనేది మన వాక్.